ఇప్పుడు తన మీద ఉన్నటువంటి భారం ఏమైపోయింది? తొలగిపోయింది. తన భారాన్ని ప్రభువు తొలగించి వేశాడు. తన భారాన్ని తొలగించి వేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో ఏ పశువుకు లేనిటువంటి గొప్ప వైభవం ఈ గాడిదకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో ఏ పశువుకు లేనిటువంటి గొప్ప వైభవం ఈ గాడిదకు కలిగింది. ఏమిటో తెలుసా వైభవం? ఏంటో తెలుసా? రారాజు అయినటువంటి యేసు ప్రభువుని తన వీపు మీద పెట్టుకొని ఆ బేతనియ గ్రామం దగ్గర నుంచి యెరూషలేము అనేటువంటి దేవాలయం దగ్గర వరకు యేసు ప్రభువుని ఊరేగించుకుంటా సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ ప్రజలందరూ చాటింపు చేస్తూ గణపరుస్తూ ఉంటే ఈ గాడిద యొక్క బాధ్యత ఏంటి తెలుసా? ప్రభువును మోస్తూ ముందుకు కొనసాగడం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే మన భారాన్ని మనమే మోసుకుంటూ చూడండి, మీలో కొంతమంది జీవితాల్లో నేను గమనించినప్పుడు ఏమైనా కొన్ని సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఆ సమస్య దేవుని ఎదుట వివరంగా వివరించి ప్రార్థన చేయండి అని చెప్పిన లక్షణం మనలో కొంతమందికి లేదు. ప్రార్థన చేయండి అంటాం కానీ పొరపాటున ఆ సమస్యని విప్పం దేవుని దగ్గర. కానీ హిజ్కియా చూడండి, సన్హెరీబు పంపినటువంటి ఉత్తరాన్నట వివరంగా దేవుని సన్నిధిలో పరిచి అని మనం చూస్తాం. వివరంగా దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరిచి ఆ ఉత్తరంలో ఉన్నటువంటి ప్రతి మాట దేవునికి తెలియజెప్పి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. అంటే మనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ భారాన్ని మనం ఎందుకు పెట్టాలి దేవుని సేవకుల మీద? దేవుని సేవకులు ఎందుకో తెలుసా? మీ భారాన్ని దేవుని సేవకులు మోయట కొరకు, మీ ప్రార్థన దేవుని సన్నిధిలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుట కొరకు దేవుని సేవకులు ఉన్నారు. అలాంటప్పుడు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మనం ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్లుగా సమస్య వివరణాత్మకంగా చెప్పగలిగితే మనం ఏం చేస్తాం? దేవుని సేవకులకి ప్రార్థన ఏం చేస్తాం? ప్రభువా, పలానా రీతిగా ఉంది ఈ సమస్య, కాబట్టి పలానా రీతిగా నువ్వు కార్యం చేయి అని మనం వివరణాత్మకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ఉంటుంది. అవునా కదా?